ఈ మధ్య బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ బాగా ఎక్కువైతున్నాయి. అసలు వాడు ఎందుకు మీకు డబ్బులు ఇస్తాడు, వాడు ఎక్కడి నుంచి తెస్తాడు అన్న, గెలిచిన వాడికి ఓడిపోయిన వాడి నుంచి డబ్బులు ఇస్తాడు అని అంటారేమో. అలా ఇచ్చుకుంటూ కూర్చుంటే వాడికి ఏం లాభం వస్తుంది? వాడు ఏమైనా మధ్యలో పర్సంటేజ్ కమిషన్ పెట్టాడు? అట్లా కాదు కదా. వాడు గెలిచినోడికి ఇవ్వడు, ఓడిపోయిన వాడి దగ్గర నుంచి తీసుకుంటాడు. ఇదే బెట్టింగ్ యాప్స్ రన్ అయ్యేది. మీకు ఒక సినారియో చెప్తా. 1x బెట్ అని దుబాయ్లో ఒక కంపెనీ ఉంది. సో మా ఫ్రెండ్ అక్కడ ఉంటాడు. వాడు ఏం చేశాడు, 12 లక్షల రూపాయలు గెలిచాడు ఆ యాప్లో. 12 lakh అమౌంట్ ఇప్పుడు రీసెంట్గానే లాస్ట్ మంత్ ఆ బెట్టింగ్ కంపెనీ వాళ్ళు ఎన్ని రకాలుగా వీడిని హింసించాలో అన్ని రకాలుగా హింసించారు. హింస అని ఎందుకు అంటున్నా అంటే, వీడు సొంత డబ్బులు పెట్టలే, వీడే మళ్ళీ అప్పు తెచ్చి పెట్టాడు అందులో మనీ. ఫస్ట్ ఇనీషియల్గా వీడు ఒక 12 లక్షలు ఫస్ట్ పోగొట్టుకున్నాడు, అది కట్టాడు. దాని తర్వాత మళ్ళీ 12 లక్షలు గెలిచాడు. ఆ 12 లక్షలు వీడికి రిటర్న్ ఇవ్వలేదు. 54 డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెయిల్స్ వాళ్ళు అడిగితే వీడు ప్రతి మెయిల్కి రిప్లై ఇచ్చాడు. ప్రూఫ్ అంటే కూడా ఎలా అంటే, మన ఆధార్ కార్డు పట్టుకో, లేకపోతే ఇట్లా తలపైన ఇంకొకటి ఏదో పెట్టుకో, తర్వాత ఆధార్ కార్డు ఇక్కడ తల మీద పెట్టి దాన్ని ఒక సెల్ఫీ వీడియో తీసి అది వాళ్ళకి పంపాలి, లేకపోతే అట్లా డిఫరెంట్గా వాడిని హింసించి లాస్ట్కి వాడికి ₹1 కూడా ఇవ్వలే. 54 మెయిల్స్ తర్వాత వాడిని బ్లాక్ చేసేసారు మొత్తం అన్ని యాప్స్లో ఎక్కడైనా. వాడికి గతి లేక ఇప్పుడు అయిపోయింది, వాడు ఆ 12 లక్షలు లాస్ అయిపోయాడు. ఇట్లా ప్రతి యాప్ వాళ్ళు ఇంతే ఉంటారు. వాళ్ళు మీకు ఇనీషియల్గా డబ్బులు ఇస్తారు, 10 ఇస్తారు, 50 ఇస్తారు, 100 ఇస్తారు, 1000 ఇస్తారు, కొన్ని వేల దాకా ఇస్తారు. లక్షలలో ఎప్పుడైతే మీరు పోగొట్టుకుంటారో, లేకపోతే లక్షలలో ఎప్పుడైతే వాడు మీకు ఇవ్వాల్సి వస్తుందో ఖచ్చితంగా వాడు ఇవ్వడు. UAE సిటిజన్ కాదు అని చెప్పి ఇవ్వనన్నమాట. అట్లాంటి వెరైటీ రీజన్లతో డబ్బులు ఎగ్గొడతారు. ఎవడన్నా తీటతో డబ్బులు పెడదాం అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. ఎవడన్నా